హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇది మనకు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ సి పోస్ట్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు గ్రూప్ సి సంబంధించిన ఎన్డీఏకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే వచ్చేసి మనకు ఎల్డీసీ తర్వాత స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్ మ్యాన్ కానీ ఇక్కడైతే మనకు కేటగిరీ వైస్ అనేది పోస్టులు అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన పోస్టులు అనేది ఇక్కడైతే మీరు చూసి అనేది అప్లై చేసుకోండి. సో వీనన్నిటిలో మనకైతే ఎంటీఎస్ అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది మనకు ఎక్కువ అయితే పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు టోటల్ వచ్చేసి 151 పోస్టులు అనేది ఇక్కడైతే ఎంటీఎస్లో వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసి ఓన్లీ మనం 10th పాస్ అయి ఉంటే చాలు. ఆ తర్వాత పైన ఉన్న మనకు ఫైర్మ్యాన్ కానీ, కుక్ కానీ మనకు సంబంధించింది ఇవి ఇంటర్తోనే అయితే మనం పాస్ అయి ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎంటీఎస్ వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు. సో మీరైతే 10th సంబంధించిన వాళ్ళు ఇక్కడైతే మనం ఎంటీఎస్ మీద అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అయితే డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఏజ్ కూడా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, 18 నుండి 25 ఇయర్స్ అని. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు క్లిక్ హియర్ టు అప్లై అండ్ లాగిన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు క్రియేట్ న్యూ అకౌంట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అనేది జాగ్రత్త అయితే చదువుకోండి. సో చదువుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి, క్యాపిటల్ లెటర్తో అనేది. సో ఆ తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత లాస్ట్ నేమ్ ఉంటే ఇక్కడైతే లాస్ట్ నేమ్ అనేది ఈ విధంగా అయితే మీకు సంబంధించిన 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడైతే ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇయర్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మంత్, ఇక్కడ మీకు సంబంధించిన మంత్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డే అనేది ఇక్కడ వచ్చేసి మీ యొక్క డే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే ఒకటి మనకు క్యాపిటల్లో ఉండాలి ఆల్ఫాబెట్, తర్వాత ఒకటి మనకు నెంబర్కి ఉండాలి, తర్వాత మనకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మన యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది పెట్టేసేయండి. సో వాళ్ళు ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు 8 క్యారెక్టర్ అయితే ఉండాలి. 1 డిజిట్, 1 లోవర్ క్యారెక్టర్, తర్వాత 1 అప్పర్ క్యారెక్టర్, తర్వాత 1 స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలని చెప్పారు. సో 8 క్యారెక్టర్ అయితే ఉండాలి. తర్వాత సేమ్ పాస్వర్డ్ కూడా అదే విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ మేల్ అండ్ ఫీమేల్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మేలా ఫీమేల్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఫీమేల్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే రిజిస్టర్ లాగిన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ నుండి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడైతే ఈమెయిల్ ఓటీపీ, తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే వెరిఫై ఓటీపీ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మనకు ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అనేది వెరిఫై అనేది అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే లాగిన్ పోర్టల్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోండి. సో ఇక్కడైతే మనకు బాక్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ వేసేయండి ఈ విధంగా. సో మనకు అగ్రీ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మీరు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అనేది జాగ్రత్తగా చదువుకున్న తర్వాత ఇక్కడైతే ఐ అగ్రీ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి, అండర్స్టాండ్ ద మెన్షన్ ఇన్స్ట్రక్షన్ అనేది. సో చదువుకున్న తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత మనకు పోస్ట్ అప్లై, ఇక్కడ వచ్చేసి మనకు మీ యొక్క పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరైతే దీనికి అయితే ఎలిజిబుల్ ఉన్నారో దీంట్లో అయితే సో మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు ఓన్లీ 10th పాస్ అయి ఉన్నారు అంటే మీకు ఏమైనా హయ్యర్ క్వాలిఫికేషన్ లేకపోతే ఇక్కడ ఓన్లీ 10th పైన అయితే అప్లై చేసుకోవచ్చు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చూపెడుతుంది ఓన్లీ 10th. ఆ తర్వాత మీరు ఇంటర్ డిగ్రీ పాస్ అయి ఉంటే ఇక్కడైతే సంబంధించిన ఇక్కడ స్టెనోగ్రఫర్, ఇక్కడ ఎల్డీసీ కానీ ఇక్కడ ఎల్డీసీ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడైతే వస్తుంది, ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ అనేది మనం కంప్యూటర్ అయితే కొట్టాలి. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్, సో ఎస్టీఆ, ఎస్సీఆ, ఓబీసీ, అంటర్సూకా, ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి.
ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే నన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అయితే చూపెడుతుంది. తర్వాత ఇక్కడైతే మనకు రిలాక్సేషన్ వచ్చేసి మీకు డిపార్ట్మెంట్ క్యాండిడేట్ 3 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ నన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అగ్రీ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఆర్ యూ షూర్ టు కంటిన్యూ, క్లిక్ న్యూ అప్లికేషన్ టు కంటిన్యూ అని అంటుంది. సో ఇక్కడ న్యూ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క ఇక్కడైతే అప్లికేషన్ జనరేట్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ ఫిల్అప్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మనకు నేమ్ అనేది అప్డేట్ అయి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, మీ యొక్క 10th మార్క్స్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మళ్ళీ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అయ్యి వస్తుంది. తర్వాత రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎస్టీడీ కోడ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడా సింగిల్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ యొక్క పుట్టుమచ్చలు అనేది మీకు ఎక్కడ ఉంటాయో, మీకు 10th మార్క్స్ పైన అది ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, యూటీ అనేది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్, తర్వాత మండలం నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్, సో ఇంకోసారి అయితే ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క ఏ డిస్టిక్ ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఆఫీస్, మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్, డిస్టిక్ పిన్ కోడ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీకు కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ యాజ్ కరెస్పాండ్ అడ్రస్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ వస్తుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరు అయితే వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఒకవేళ సేమ్ ఉంటే సేమ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్, సో మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది ఇక్కడైతే మనకు మీరైతే ఏ అప్డేట్ మీరు అక్కడ చేయించుకున్నారో ఆ యొక్క అప్డేట్ అనేది ఇక్కడైతే క్యాస్ట్ అనేది వచ్చేస్తుంది. ఏమైతే ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పైన వచ్చేసి మనకు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క 10th సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇవ్వండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క 10th రూల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి, మీ యొక్క 10th స్కూల్ నేమ్ అనేది. ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన మీరు 10th ఏ స్టేట్లో చదివారో దానికి సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బోర్డు, సిబిసిఆర్ స్టేటా, ఇక్కడ ఐసీఆర్ బోర్డు అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పాసింగ్, మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్. తర్వాత ఇక్కడైతే మీ యొక్క 10thలో టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీకు మార్క్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ ఇచ్చేయండి, లేకపోతే గ్రేడ్ ఉంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీ యొక్క గ్రేడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసేస్తే మనకు ఇక్కడ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిస్సెలేనియస్ క్వాలిఫికేషన్, సో మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే 10th కానీ ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత దానికి సంబంధించిన రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత స్టేట్, తర్వాత బోర్డ్, తర్వాత పాసింగ్ ఇయర్, టోటల్ ఇక్కడ టోటల్ మార్క్స్ ఇచ్చేసేయండి, లేకపోతే గ్రేడ్ ఉంటే గ్రేడ్, మార్క్స్ ఉంటే మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిస్సెలేనియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. మీకు టైపింగ్లో కానీ ఇక్కడ డెస్టినేషన్ ఇక్కడ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ ఎంటీగానే వదిలేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ, ఇయర్ మంత్ డేట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత అథారిటీ నేమ్, సో ఎవరు ఇష్యూ చేశారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి, తహసీల్దార్, ఆధార్, గవర్నమెంట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన స్టేట్, ఇక్కడ క్యాస్ట్ ఏ స్టేట్ నుండి ఇక్కడ ఇష్యూ చేశారో దానికి సంబంధించిన ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత లైఫ్ టైమ్ వ్యాలిడ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ నో మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడైతే వ్యాలిడ్ అప్ టు డేట్, మంత్, ఇయర్ అని ఇచ్చేసేయండి. ఒకవేళ లైఫ్ లాంగ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత రిజిస్ట్రేషన్ డేట్, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్చేంజ్ నేమ్ అనేది, తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన ఎక్స్చేంజ్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే
లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఫోటో వచ్చేసి 50 KBస్లో అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనం క్యాప్చర్ కూడా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్యాప్చర్ కాకపోతే ఇక్కడైతే మీకు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సిగ్నేచర్ వచ్చేసి 25 KBస్లో అనేది ఉండాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఐడి కార్డ్ వచ్చేసి సో మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన నెంబర్ అనేది ఇచ్చేసేయండి, డాక్యుమెంట్ నెంబర్. తర్వాత ఇక్కడ 50 KBస్లో అనేది ఉండాలి. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఐడి అనేది అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి 10th సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క 10th సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. రోల్ నెంబర్ అయితే కాదు, సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇదైతే 75 KBలో అయితే మనం ఉండాలి. ఉంటేనే ఇక్కడైతే మనకు యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనకైతే అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అన్ని కేర్ఫుల్గా ఇక్కడ మనకు అప్లోడెడ్ డాక్యుమెంట్స్ నేమ్ అనేది వస్తాయి ఇక్కడ బ్లాంక్లో. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు డిక్లరేషన్ అయితే వస్తుంది. సో దీంట్లో అయితే ఈ టిక్ బాక్స్లో ఉండే కదా, దీంట్లో టిక్ వేసేయండి. ఈ విధంగా యాక్సెప్ట్ అనేది చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్లేస్ అనేది ఇచ్చేసేయండి. మీరు ఎక్కడి నుండి అయితే అప్లై చేస్తున్నారో మీ యొక్క ప్లేస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడైతే ప్రివ్యూ అనేది ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే చూసుకోండి. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఏమేమి అటాచ్ చేస్తున్నామో ఇక్కడైతే టిక్ బాక్స్లో వేయాలి. సో ఐడి కార్డ్ డాక్యుమెంట్స్ అనేది ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. ఆ తర్వాత 10th ఇంటర్ డిప్లొమా సంబంధించిన సర్టిఫికేట్ ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ విధంగా టిక్ వేసేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ కానీ ఈఎస్ఎం సర్టిఫికేట్, తర్వాత PWD స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉంటే ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. సో మీకు మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి అయితే ఇక్కడైతే టిక్ వేసేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఆర్ యూ షూర్ టు సబ్మిట్ ఆఫ్టర్ సబ్మిషన్ నో చేంజెస్ ఈజ్ అలౌడ్ క్లిక్ టు సబ్మిట్ అప్లికేషన్ టు కంటిన్యూ. సో ఇక్కడైతే సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది అయిపోతుంది అన్నమాట ఈ విధంగా. సో ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్ అప్లై అనేది జాగ్రత్తగా చేసుకోండి ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి. సో మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి జాగ్రత్తగా అనేది ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.